వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కరూర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది. టీవీకే అధినేతగా, ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ కు ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ నోటీసులు జారీ చేయడం ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్ గా మార్చింది. ఈ నెల 12న ఢిల్లీలోని సిబిఐ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు కొనసాగుతుండటంతో ఈ నోటీసులు రావడం సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్లో విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ వార్త విన్న వెంటనే ప్రజలు షాక్ కు గురయ్యారు. అభిమాన హీరో సభ అంటే పండుగలా భావించే పరిస్థితుల్లో ఇలాంటి దుర్ఘటన జరగటం బాధాకరం. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరైన సభల్లో భద్రత ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. సుమారు 10,000 మంది మాత్రమే పట్టే సామర్థ్యం ఉన్న సభా స్థలానికి దాదాపు 30,000 మంది వచ్చారని అధికారులు చెబుతున్నారు. అంటే అంచనాల కన్నా మూడింతలు ఎక్కువగా జనాలు చేరుకున్నారు. విజయ్ ను ఒక్కసారి చూడాలన్న ఉత్సాహం, రాజకీయంగా ఆయన మాటలు వినాలన్న ఆసక్తి ఇవన్నీ కలిసి జనాన్ని అదుపు తప్పేలా చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో సరైన ప్రణాళిక, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం కూడా ప్రమాదానికి దారితీసిందని చెప్పొచ్చు. అంతేకాదు, విజయ్ బహిరంగ సభ వేదిక వద్ద భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపణలు వచ్చాయి. సభకు వచ్చిన వారికి తగినంత ఆహారం, తాగునీరు వంటి మౌలిక వసతులు కల్పించలేదని కూడా విమర్శలు వినిపించాయి. గంటల తరబడి ఎండలో నిలబడిన జనానికి నీళ్లు కూడా సరిగా లేకపోతే అసహనం పెరుగుతుంది. అదే సమయంలో జనసందోహం ఎక్కువైతే చిన్న గందరగోళం కూడా పెద్ద ప్రమాదంగా మారుతుంది. ఈ నేపథ్యంలోనే సిబిఐ రంగంలోకి దిగింది. సాధారణంగా రాష్ట్ర స్థాయి కేసులు ఉన్నా, ప్రాణ నష్టం భారీగా ఉన్నప్పుడు, రాజకీయ కోణం ఉన్నప్పుడు, స్థానిక దర్యాప్తుపై అనుమానాలు వచ్చినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసును స్వాధీనం చేసుకుంటాయి. కరూర్ ఘటన కూడా అలాంటి పరిస్థితుల మధ్య సిబిఐకి వెళ్లింది. ఇప్పుడు విజయ్ కు నోటీసులు ఇవ్వడం అంటే ఆయన పాత్ర ఏంటి, సభ నిర్వహణలో ఎవరి బాధ్యత ఎంత, ఎక్కడ లోపం జరిగింది అనే విషయాలను తెలుసుకోవడానికే అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. విజయ్ అభిమానులు మాత్రం ఈ వ్యవహారాన్ని వేరే కోణంలో చూస్తున్నారు. ఆయనను రాజకీయంగా టార్గెట్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒక సినిమా హీరోగా మొదలై ఇప్పుడు రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో ఇలాంటి కేసులు రావడం సహజంగానే అనుమానాలకు దారితీస్తుంది అంటున్నారు. మరోవైపు బాధిత కుటుంబాలు మాత్రం తమకు న్యాయం కావాలని, ఎవరు తప్పు చేసినా శిక్ష పడాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. వారికి రాజకీయాలు కాదు, కోల్పోయిన ప్రాణాలే ముఖ్యమని వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఘటన నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. రాజకీయ సభలు, ర్యాలీలు, పెద్ద ఈవెంట్లు నిర్వహించే వాళ్లు జన భద్రతను మొదటి ప్రాధాన్యతగా పెట్టాలి. అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకోవడం కంటే వారి ప్రాణాలను కాపాడటం ముఖ్యం. అనుమతులు, భద్రతా మార్గదర్శకాలు, జన నియంత్రణ, అత్యవసర సేవలు అన్నీ ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే ఒక చిన్న నిర్లక్ష్యం కూడా ఎంత పెద్ద విషాదానికి దారితీస్తుందో కరూర్ ఘటన చూపించింది. సిబిఐ నోటీసులతో ఈ కేసు మరో మలుపు తిరిగింది. విచారణలో ఏ నిజాలు బయటపడతాయో, ఎవరి మీద బాధ్యత వస్తుందో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. ప్రజల ప్రాణాల విషయంలో నిర్లక్ష్యం చేయడానికి ఎవరికీ హక్కు లేదు. సినిమా హీరో అయినా, రాజకీయ నాయకుడైనా, సామాన్యుడైనా చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశాన్ని ఈ దర్యాప్తు ఇవ్వాలని చాలా మంది ఆశిస్తున్నారు.